రెవెన్యూ సదస్సులు ఎక్కువగా వచ్చిన అర్జీలు వివరించిన ఎమ్మెల్యే చైతన్య రెడ్డి ఎక్కువగా వచ్చిన అర్జీల వివరాలు మా భూములు లాక్కున్నారు, మా భూములు కబ్జాలు చేశారు, ఆన్లైన్లో మా పేర్లు మార్చారు, ఇలాంటి రకరకాల కంప్లైంట్లు అర్జీలు ఇచ్చారు. ఇలాంటివి ఉండడం వల్ల రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూసేసి ప్రతి రైతుకు భూ బాధితులకు వివరించాలని తెలిపిన కమలాపురం టీడీపీ శాసనసభ్యులు పుత్త చైతన్య రెడ్డి. ఇప్పుడే అంటే ఉదయం కొమ్మర్దిలో పోయినాం. ఆ ఊర్లో అయితే ఆన్లైన్లో వాళ్ళకున్న భూమిని ఆన్లైన్లో తీసేసినారు, ఆక్రమించేసుకున్నారు. మా భూమి కదయ్యా, రికార్డులు మాకు ఎప్పటి నుంచో ఉంది కదా అని వాళ్ళ దగ్గరికి పోతే నువ్వు ఆన్లైన్లో ఎక్కించుకొని రాపో అప్పుడు మాట్లాడదామంటున్నారు. ఇది స్వయానా చేసిన ఎవరంటే ఇంకా చేపల చెరువు దొంగ అంటే మీకు అందరికీ అర్థమవుతుందేమో. అంత టోలే అలా చేస్తే ఉన్నది నీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో పేరు తీసేసి నువ్వు ఆన్లైన్లో ఎక్కించుకుంటే నీకు ఇస్తావు పో అని చెప్తున్నారు. దాన్ని ఎంక్వైరీ చేసి సర్వే చేసి వాళ్ళకి రావాల్సిన ప్రకారంగా ఆన్లైన్లో ఎక్కించడం అని ఆదేశించడం జరిగింది. అవన్నీ జరుగుతాయి. ఎవరు ఆక్రమించిన భూములైనా కూడా తిరిగి వాళ్ళకి ఇప్పించే బాధ్యత ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.